రీసెంట్గా సౌదీ అరేబియాలో పాకిస్తాన్ ప్రధానికి మరియు పాకిస్తాన్ సంబంధించిన మంత్రులకి రెడ్ కార్పెట్ వెల్కమ్ వచ్చిందనమాట. రెడ్ కార్పెట్తో పాటు F-15 జెట్ ఎస్కార్ట్స్తో పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్కి సౌదీలో వెల్కమ్ జరిగిందనమాట. పాకిస్తాన్ నుంచి వెళ్ళిన డెలిగేషన్లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, మనకు తెలుసు ఎయిర్ మార్షల్ అసీం మునీర్ ఉన్నారు, పాకిస్తాన్ ఫారెన్ మినిస్టర్, పాకిస్తాన్ డిఫెన్స్ మినిస్టర్, వీళ్ళందరికీ సౌదీ అరేబియా ఘనమైన స్వాగతం తెలిపింది. ఈ మ్యూచువల్ డిఫెన్స్ ప్యాక్ట్లో భాగంగా పాకిస్తాన్ చెందిన కొంతమంది అఫీషియల్స్ని, ఆర్మీ ఆఫీసర్స్ని సౌదీ అరేబియాలో డిప్యూట్ చేస్తారు. దాంతోపాటు కొత్త రకమైన మిలిటరీ ట్రైనింగ్స్ కూడా సౌదీ సోల్జర్స్కి, సౌదీ అధికారులకు ఇస్తారనమాట. ఇదంతా కూడా స్ట్రాటజికల్గా సౌదీ అరేబియా ఎంత తెలివిగా అడుగులేస్తుందో మనం తెలుసుకోవచ్చు. ఇక్కడ మనం గమనిస్తే ఇస్లామిక్ వరల్డ్ మొత్తం, అరబిక్ వరల్డ్ మొత్తం ఒకటవుతుందని మనకు అర్థమవుతుంది. ఇండియాకి ఇది పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇండియా ఇప్పటి వరకు కూడా గత 10 సంవత్సరాల నుంచి పశ్చిమాసియాతో ప్రాపర్గా స్ట్రాటజికల్గా రిలేషన్షిప్ డెవలప్ చేసుకుంటుంది అనమాట. ముఖ్యంగా అరబ్ వరల్డ్లో ఇండియా ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ని తయారు చేసుకుంది. అంతేకాదు అరబ్ వరల్డ్లో చాలా దేశాలు ప్రైమ్ మినిస్టర్ మోడీ గారికి హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ కూడా ఇచ్చాయి. ఈ తరుణంలో సౌదీ అరేబియా, పాకిస్తాన్ మధ్య కుదిరిన ఈ మ్యూచువల్ డిఫెన్స్ ప్యాక్ట్ అనేది ఇండియాకి పెద్ద దెబ్బ అని చెప్పుకోవచ్చు అనమాట. అయితే సౌదీ అరేబియా ఇప్పుడు ఇండియాను వదిలేసి పాకిస్తాన్కి ప్రయారిటీ ఇస్తా, ఇస్లామిక్ వరల్డ్ ఇండియాను పక్కన పెట్టేసి పాకిస్తాన్కి ప్రయారిటీ ఇస్తాయా? ఇవన్నీ పెద్ద క్వశ్చన్స్.